ఇప్పుడు మనము కొరియాండర్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక జార్ తీసుకొని ఇప్పుడు జార్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసి పీసెస్ వేసుకోవాలి. కొంచెం ఒక పావు టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్, ఒక 8 లవంగాలు, హాఫ్ ఇంచ్ పట్టని ఇలా చిన్న చిన్న పీసెస్గా వేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర రైస్ కాబట్టి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీరని ఇలా వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా అవసరమైతే కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని సైడ్ ఉంచుదాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇలా మెల్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక 3 బిర్యానీ ఆకులు, కొంచెం కాజు వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్తో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక 2 మిర్చిని పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకుందాం. దీనిలో ఒక చిన్న సైజ్ టమోటాను, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్ అన్నిటినీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఈ వెజిటేబుల్ అన్నిటిని మగ్గనిద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ అయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. కొంచెం బాయిల్ అవుతున్నాయండి. ఈ కొత్తిమీర పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మూత ఓపెన్ చేసుకొని దీన్ని ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ సిమ్లోనే ఫ్రై చేద్దాం. మినిట్స్ అయిందండి. మూత తీసి చూద్దాం. ఫ్రై అయింది. కొత్తిమీర స్మెల్ బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఇలాగే మూత తీసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం. వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయి. మీకు ఉడకలేదనుకుంటే కొంచెం మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చు. ఇప్పుడైతే బాగా ఉడికిపోయాయి, ఇంకా అవసరం లేదు. సో ఇలా కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, హైలో ఉంచకూడదు. రైస్కి అంత పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఆనియన్స్ అవి ఫ్రై చేస్తున్నప్పుడు సాల్ట్ వేసానండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ అవసరం అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను కొత్తిమీరతో పాటు వెజిటబుల్స్ అన్నీ కూడా వేసాను. బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, టమాటో అన్నీ వేసాను కాబట్టి బాగా హెల్త్కి కూడా మంచిది.
స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామండి. గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకున్నాం. ఇలా కొత్తిమీర రైస్ని తయారు చేసుకుంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఇది తయారు చేయడం కూడా ఈజీగా చేయొచ్చు కాబట్టి వీక్లీ వన్స్ దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.